మునిషి అనేటైనా ఆయన బ్రాహ్మణ్ కావడం, ఈ నలుగురు ఆనాడు ఉండబడే వాళ్ళ డామినేషన్ ఆర్డర్ రావడానికి దారితీసింది. నాకు తెలిసి ఆర్డర్ వచ్చే సమయానికి, చర్చలు జరిగే సమయానికి ఆర్ఎస్ఎస్ నిషేధించబడ్డది. ఆర్డర్ వచ్చే సమయానికి, అదే సమయంలో చర్చలు జరిగే ప్రాథమిక సమయంలో ఆర్ఎస్ నిషేధించబడ్డది. ఇప్పుడు ఉండబడే ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా కనిపిస్తుందో దేశంలో, ఆనాడు ఆ స్థాయిలో ప్రభావితం చేసే సంస్థ కాదు. మనందరికి తెలిసిన విషయమే. ఆనాడు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్దే ఉన్నది. నాకు తెలిసి 3 దశాబ్దాల పాటు వన్ సైడ్, 47 మొదలుకుంటే 77 ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అధికారంకి వచ్చేంత వరకు కాంగ్రెస్కి ఎదురే లేదు. కాంగ్రెస్కు ఎదురైతే లేదు కదా. తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోవడం, జనతా పార్టీ రావడం, మళ్ళా తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ రావడం, తర్వాత ఆమె చనిపోవడం, కొడుకు రావడం, ఆ తర్వాత మళ్ళీ పివి నరసింహారావు రావడం, లేదా మొన్నటి వరకు 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఉండడం. ప్రతిపక్షాలు బలంగా ఉన్న రోజుల్లో ఇప్పుడు వచ్చినాయి. కానీ ఆ 3 దశాబ్దాలు మాత్రం ప్రతిపక్షం అనేది కూడా లేదు. కాకపోతే 3 శక్తులు ప్రభావితం చేస్తున్నాయి అప్పుడు. నంబర్ 1 అధికార పార్టీ వన్ సైడ్, 2 అంతో ఇంతో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం అప్పుడు ఉన్నది ప్రతిపక్షంలో, 3 ఉంటే అంబేద్కర్ ప్రభావం సోషల్ మూవ్మెంట్ పరంగా దేశంలో కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఆనాడు లేదు. ఈనాడు ఉన్నది. ఆనాడు అంతటా కనిపించేది కాదు, కానీ ఈనాడు మొత్తం కనిపిస్తుంటది. అదే కనిపిస్తుంటది. ఈనాడు బహిరంగ వచ్చి అడ్డం పడితే దాని గురించి మనం కామెంట్ చేద్దాం. ఈనాడు బహిరంగ వచ్చి అడ్డం పడితే దాని గురించి మనం కామెంట్ చేద్దాం. కానీ ఆనాడే అడ్డుకున్నది అనేది అంటే సత్యం కాదు. ఎందుకంటే ఆనాడు అంత ప్రభావితం చేసే శక్తి కాదు. ఈనాడు బీజేపీ తన పాలసీ భవిష్యత్తులో ఏం తీసుకుంటుందో తెలుస్తుంది. తెలిసినప్పుడు నిర్దిష్టంగా దాని మీద ఎట్లా ముందుకెళ్లాలనే విషయంలో కూడా ఆలోచిద్దాం. కానీ ఇప్పుడే ప్రధాన శత్రువుగా మనం భావించుకుంటే మాత్రం ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీకు మిత్రులే లేరు కదా. నీ మిత్రుల్ని సమీకరించుకున్నాక తర్వాత శత్రువు ఎవరు, దీనికి అడ్డు తగులుతులు ఎవరో తెలుసుకోవడానికి ఈజీ మార్గం అవుతుంది. నీ మిత్రులు ఎవరంటే జడ్జిమెంట్ వచ్చినాక నీ మిత్రుడు ఎవరు? మార్చి 24వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చి దేశంలో దళిత క్రైస్తవులందరినీ ఒక ఆందోళనకు గురవుతున్న సమయంలో, ఒక అభద్రత భావం గురవుతున్న సమయంలో, మన ఉనికి మొత్తం ప్రమాదాలు పడ్డదంటున్న సమయంలో నీ మిత్రుడు ఎవరో లేకుండా పోయింది కదా. నీ మిత్రుడు ఎవరో సమకూర్చుకోక ముందే నువ్వు అనుకుంటున్నా ఎవరో అతను శత్రు స్వభావమా కాదనే విషయం మనకు అర్థం కాకముందే మీరు అదే మాట మాట్లాడుకుంటూ పోయిండ్రు అనుకోండి, ఇంకెవరి దగ్గరికి పోవాలి మరి పరిష్కారానికి? పరిష్కారానికి ఎవరి దగ్గరికి పోవాలా? పోవాల్సింది వాళ్ళ దగ్గరికి కదా. ఇప్పుడు నువ్వు ప్రధాన శత్రువుగా డిక్లేర్ చేసిన తర్వాత నేను రానిచ్చేదే ఉంటుందిగా. ప్రధాన శత్రువు అని డిక్లేర్ చేసిన తర్వాత నేను రానిచ్చేదే ఉన్నదిగా. వాళ్ళు రానివ్వరు, మనం పోయే పరిస్థితి లేదనుకో, పరిష్కారం ఎవరు చేయాలి మరిగా? దయచేసి సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం ముందడుగేయడానికి మన మిత్రులను సమీకరించుకుందాం. ముందు రోజుల్లో దీనికి అడ్డుపడేటోళ్ళు ఎవరో తేలిపోతుంది. అడ్డుపడేటోళ్ళు బహిరంగంగా తేలిన తర్వాత పోరాటాన్ని ఉధృతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది వేరు విషయం. అది వేరు విషయం. కానీ ముందే మనం ఊహించుకొని ఎవరి చేతిలో పరిష్కారం కావాలో వాళ్ళని ప్రధాన శత్రువుగా మనం వెంటనే డిక్లేర్ చేస్తే పరిష్కార మార్గం మనం మూసుకున్న వాళ్ళం అవుతాం. ఆ ఒక్క విషయాన్ని దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడు మా సోదరుడు రాజేశ్వరరావు గారు మాట్లాడుతున్నాము నేను విన్నాను. అన్నకు కేంద్రంతో సత్సంబంధాలున్నాయి కాబట్టి అన్న పోతే పని చేస్తుంది, అయిపోతుంది అంటుండు. అన్నకు ప్రధానమంత్రితోటో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతోటో కొద్దిగా సత్సంబంధాలున్నాయి కాబట్టి అన్న పోతే ఇక పని అయిపోతుంది అంటుండు. వాస్తవానికి దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని నేను చివరి ఘట్టంలో ఆయన దగ్గర పోయాను. ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి చివరి ఘట్టంలో పోయాను. మీరు గమనించండి,
94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలవుతే 94 నుంచి మొదలుకుంటే 2023 వరకు నేను ప్రత్యక్షంగా ఎప్పుడు బీజేపీతో నేను మిత్రత్వం చేయలే. అంటే ఎన్నేళ్ళు? 29 ఏళ్ళు. ఉద్యమం నడిపింది ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. 30 ఏళ్లలో 29 ఏళ్ళు నాకు సంబంధం లేదు. మీరు ఎప్పటి నుండి చూస్తారు? గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో మన మీటింగ్ వచ్చిన కాంచి మీరు చూస్తారు, అంతే కదా. ఆయన మీటింగ్ వచ్చింది ఎప్పుడు? 2023 నవంబర్ 11. 2023 నవంబర్ 11 అంటే అంతకుముందు సంవత్సరం క్రితం కూడా కేంద్రం మీద పోరాటం జరిగింది. అదే పరేడ్ గ్రౌండ్లో పెద్ద పోరాటం జరిగింది అంతకుముందు సంవత్సరం క్రితం. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ మీటింగ్ వచ్చేసాడు. ఆ మీటింగ్ తర్వాత కొంత సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ఏనాడైనా టీడీపీ చేస్తుందంటే టీడీపీకి మద్దతు ఇచ్చాం, టీఆర్ఎస్ చేపిస్తుందంటే టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చాం, కాంగ్రెస్ చేస్తుందంటే కాంగ్రెస్కు దశాబ్దాల కాలం మద్దతు ఇచ్చాం, దశాబ్దాల కాలం పాటు మద్దతు ఇచ్చాం. స్వర్గీయ రాజశేఖర్ గారు కొంత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తే ఆయనకు అండగా నిలబడ్డాం. తమ్ముడు రాజేశ్వరరావు అప్పుడు అక్కడనే ఉన్నాడు. ఈ విషయాన్ని గౌరవ మన్మోహన్ సింగ్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు 1-4 సార్లు పోయి మాట్లాడాం. ఈ విషయాన్ని గౌరవ సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు యూపీఏ చైర్పర్సన్ ఆమె కాబట్టి 10 సార్లు అక్కడ కలిశాం. ఈ విషయాన్ని యువనేతగా ఉండబడే రాహుల్ గాంధీ గారు కొంత చొరవ తీసుకుంటానే ఆయనను కూడా కలిశాం. నేను ఒక మాట చెప్పాలంటే 2014 మొదలుకొని 2023 వరకు 9 ఏళ్ళు కూడా గౌరవ ప్రధానమంత్రిని కూడా నేను కలవలే. ఎప్పుడైతే మీటింగ్కి వచ్చారో మీటింగ్ తర్వాత ఆయన కొంత అర్థం చేసుకొని నిజమే వీళ్ళు ఇంత అన్యాయం గురవుతుండ్రు, వీళ్ళ వైపు కొంత నిలబడదామని చెప్పి ఆ తర్వాత కొంత సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయశాఖకు, ముఖ్యంగా అక్కడ అటార్నీ జనరల్ తోటో లేదా సోలిసిటర్ జనరల్ తోటో గట్టిగా ఆర్గ్యుమెంట్ పెట్టించి కేంద్రం తరఫున అఫిడవిట్ ఇప్పించి కొంత మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి కేసు అయితే వర్గీకరణ విషయంలో కొంత బయటపడడానికి దారితీసింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడున్న మనోళ్ళందరూ కూడా మాదిగా మాల ఎవరైనా కానీ నా దళిత వర్గాల సమాజం అప్పుడు ఏమన్నారు? కృష్ణన్న బీజేపీకి ఎట్లా పోతాడు అన్నారు. ఇప్పుడు నన్ను ఏమంటారు? అక్కడికే పొమ్మని మళ్ళీ మీరు అంటారు. అక్కడికి ఎట్లా పోతాడని మీరే అన్నారు, ఇప్పుడు అక్కడికే పొమ్మని వాళ్ళు మీరే అంటారు. ఎంత పరిస్థితి చూడండి కదా. వాసమా కాదా? ఎట్లా పోతాడని గట్టిగా విమర్శించింది మనోళ్ళే. ఇప్పుడు నువ్వే బొమ్మంటున్నది కూడా మనోళ్ళే. పరిస్థితులు చెప్తున్నాను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ జీవిత చరిత్రలో ఆయన ఎప్పుడు కూడా తన జాతుల పట్ల కమిట్మెంట్ ఉన్నది కాబట్టి ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి ఆయన లాక్కుంటూ వచ్చేసాడు. ఆయన 1924లో దళిత హితకారిణి సభ పెట్టాడు. 56లో చనిపోయాడు. 1926 నుంచి 34 వరకు ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు ముంబై స్టేట్లో. 35 నుంచి మళ్ళీ 42 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 42 నుంచి 46 వరకు బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. 47 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయేటప్పటికి కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగానే చనిపోయాడు. అంటే ఆయన ఎక్కడి నుంచి మన పనులు చేయాలనుకున్నాడు? బయట కొట్లాడిండు కానీ
ప్రభుత్వంలో ఉన్న చోట నుంచే మన సమస్యలు పరిష్కరించడానికి ఆయన కృషి చేసిండు అనే విషయం మనం మర్చిపోదు. లేకపోతే స్వాతంత్ర పోరాటం అంత యుద్ధం జరుగుతున్న సమయంలో, సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో, క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయంలో గౌరవ మన పెద్దలు అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఉండే పరిస్థితి ఇచ్చాడు. అందులో ఆయన తీసుకొచ్చిన కార్మిక చట్టాలే ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళా స్వతంత్ర భారతదేశంలో కూడా ఆయన న్యాయశాఖ మంత్రి ఉన్నాడు. మనవుల కోసం ఏం చేయాలో చేసే ప్రయత్నం చేశాడు. ఆ మహానీయుడు అక్కడుండి సాధించుకుంటూ వచ్చాడు. ఎంతో కొంత సాధించాయని అక్కడుండి సాధించాడు. అది బ్రిటిష్ ప్రభుత్వంలో కావచ్చు, లేదా భారత ప్రభుత్వంలో కూడా సాధించుకుంటూ వచ్చాడు. కానీ 30 ఏళ్లలో మీ బిడ్డగా ఎప్పుడు నేను ఏ పార్టీలో లేను, ఏ పదవిలో లేను. నమ్ముకున్న జాతికి, నమ్ముకున్న సమాజం కోసం కొంత పాటుపడదామని చెప్పి చేసిన ఉద్యమాలే కొంత బయటపడడానికి దారితీసినాయి తప్ప నేను ఎక్కడనైతే లేను. మీరు ఒక అపోహ నుంచి అయితే బయటపడండి. అన్న బీజేపీనో, అన్న ఆ పార్టీకి దగ్గరనో మీరు ఎప్పుడు కూడా పెట్టుకోబోకండి. సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరికి పోతే పరిష్కారం అవుతుందో వాళ్ళందరినీ టచ్ చేస్తాం. అందరూ టచ్ చేస్తాం. ఈ 32 ఏళ్లలో నా ఒంటి మీద కండువ మీరు మారింది చూడలేదు, భవిష్యత్తులో మారేది కూడా చూడరు. స్వతంత్రంగా ఉండడం వల్ల ఏదన్నా గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎందులోనో చేరిపోతే ఆ ప్రశ్నించే చైతన్యం కొంత వెనుకకు పోతుంది. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే చైతన్యం లేకపోతే న్యాయం జరగదు అని చెప్పి నేను భావించుకునేటోడిని. కాబట్టి నేను ఇంట్లో చేరేటోని కాదు, నా కండువ మారేది కాదు. చాలా మంది ఎదురు చూస్తున్నారు, అన్న బీజేపీలో పోతే అయిపోతుంది అని చెప్పి. వాళ్ళకు పని అయిపోతుంది, ఇక వాళ్ళకు డ్యూటీ అయిపోతుంది. ఏది ఇక పోయిండని ఫైనల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఎందుకు పోతలేడు అంటే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనోళ్ళు తొందర పోతే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళ కలలుగానే ఉండేటట్టు చేస్తా, కానీ నిజం అయితే కాదు. ఎప్పుడు నా జీవితంలో నిజం కాదు, నా జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు అందరూ బీజేపీకి అన్న దగ్గర ఉన్నాడు, అందరూ ప్రధానమంత్రి దగ్గర ఉన్నారు అనే మాట ఎంత మాట అనువాసమో, కానీ నా దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగిన కాడ, యుద్ధంగా మాట్లాడే కాడ మాత్రం రాజీ పడకుండానే ముందుకెళ్ళాం కదా. ఇది ఆ మాటల్లో అర్థం ఎవరెవరికి ఎక్కడ దాగలనో తగుతూనే ఉన్నది కదా. తగులుతుందే అని చెప్పి నేనేమన్నా మాట్లాడకుండా మౌనంగా లేను కదా. అందువల్ల న్యాయం వైపు ఉండాల ఆలోచన వచ్చినప్పుడు గట్టిగా నిలబడితేమే తప్ప ఎక్కడ కూడా రాజీ అనేది ఉండదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. కాకపోతే మన మిత్రులు ఎవరో తేలక ముందే, శత్రు బహిరంగ మనకు అడ్డుపడుతాననే రోడ్డు మీదకి రాకముందే మనకు మనం ఊహించుకొని అనవసరమైన ప్రమాదాన్ని అదనంగా తెచ్చుకోవడం ఇప్పుడే చేయొద్దని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ విషయంలో దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే మళ్ళీ చెప్తున్నా, ముందు అందరి దృష్టి క్షేత్రస్థాయిలో కదలిక పెరగాలి. క్షేత్రస్థాయిలో కదలిక పెరగాలి. కమిషన్ ముందు మన అభిప్రాయం మరింత బలంగా వెళ్ళిపోవాలి. ఈ రెండింటిని దృష్టి పెడదాం. క్షేత్రస్థాయిలో కదలిక కూడా కమిషన్ మీద ప్రభావితం చేస్తుంది. మనం ఇచ్చే నివేదిక కూడా కమిషన్ మీద ప్రభావితం చేస్తుంది. క్షేత్రస్థాయిలో మౌనం ఉన్నారనుకో, మనం ఇచ్చేది కరెక్ట్గా ఉన్నా కూడా దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండకపోతుంది. క్షేత్రస్థాయిలో కదలిక బలంగా పెరగాలి, మనం ఇచ్చే నివేదిక బలంగా ఉండాలి. దయచేసి ఈ నెల 15 రోజులు కదలిక పెంచుదాం. కమిషన్ నివేదికను నిర్దిష్టంగా మన అభిప్రాయానికి అనుగుణంగా వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఈ రెండింటిని దృష్టి పెడదామని కూడా విజ్ఞప్తి చేస్తాను నేను. దానికి క్రైస్తవ సమాజంలో ఎన్ని సంస్థలు, ఎన్ని సంఘాలు ఉన్నాయో నాకు మొత్తం డీటెయిల్స్ తెలియదు. కానీ ఎన్ని సంస్థలు, ఎన్ని సంఘాలు అవుతున్నాయో, అది క్షేత్రస్థాయిలో పాస్టర్లు అంటారో, లేదా ఫాదర్లు అంటారో, లేదా ఇంకా పెద్దవాళ్ళను బిషప్లు అంటారో ఏమంటారో, కానీ ప్రతి చర్చి కాడ ఒక సంఘం కూడా ఉంటుంది. పెద్దల సంఘం అని, యూత్ అని సంఘం కూడా ఉంటుంది. పాస్టర్లని, ఫాదర్లని, బిషప్లని
ఒక తాటి మీదకి వెంటనే తీసుకొచ్చే మార్గం ఉంటే అది వెంటనే చేద్దాం. వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూనే ప్రతి చర్చిలో ఉండబడే సంఘాన్ని ఆర్గనైజ్ చేద్దాం. సంఘం పెద్దలు అయితే ఉంటారుగా, సంఘం పెద్దలు, యూత్ వీళ్ళు ఉంటారు కదా. ఒక చర్చిలో ఒక 100 ఇండ్లున్న దళిత క్రైస్తవులు 100 ఇండ్లు ఉన్నబడే ఒక చర్చిలో పాస్టర్ ఉంటే ఆ చర్చిలో ఖచ్చితంగా సంఘం అయితే పెద్దల సంఘం అంటారా, ఏమంటారన్నా, కమిటీలు అయితే ఉంటాయి కదా. ఆ కమిటీలకు నిర్దిష్టమైన అవగాహన పెరిగే విధంగా, కమిటీలకు నిర్దిష్టమైన అవగాహన పెరిగే విధంగా కొంత మనం ముందుకెళ్లే విధంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కింద కదిలిక ఇంటెలిజెన్స్ రూపంగా కేంద్రానికి చేరుతుంది. కమిషన్ నివేదిక ఇచ్చే ముందు కూడా మనం ఏ రోజైతే కమిషన్ ముందు అందరం కలిసి వెళ్తామో, మీ నాయకత్వంలో నేను వస్తా, మన లెటర్ ప్యాడ్ మీద కూడా ఇస్తాం. కమిషన్ ముందు ఇచ్చే సమయానికి కనీసం మన శక్తి 2 తెలుగు రాష్ట్రాలు బలంగా ఉంటే